దేవుని నామంలో మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు ఒక వాక్యం చదువుదాం. 1 పేతురు 4:12 ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమలను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించినని ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయుంతగా సంతోషించుడి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటుండు దేవుడు? అగ్ని వంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు మీరు ఏదో వింత వచ్చిందని ఆశ్చర్యపడవద్దు. క్రీస్తు మహిమ మన మీదికి ఉదయించే సమయం వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది? మీరు మహా ఆనందముతో ఉంటారు, సంతోషముతో ఉంటారు. క్రీస్తు శ్రమలలో పాలివారయ్యుండగా మనం కూడా సంతోషించాలి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు రావు అని ఎవరు కూడా అనుకోవద్దు. శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలని మనల్ని తాకనీయడు దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలను తాకనీయడు. ఎక్కడి వరకు? క్రీస్తు 14 చదువుతున్న క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పారైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు వాక్యంలో స్పష్టంగా ఉంది. క్రీస్తు నిమిత్తము మనకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి. ఇవన్నీ వచ్చినప్పుడు కూడా దేవుడు ఆయన మహిమ స్వరూపి గనక ఆయన ఆత్మను మనకు పొందుకోవడానికి ఆయన కృప చూపిస్తాడు. హల్లెలూయా. ఎందుకు అంటే మనకు శోధనలు వచ్చినప్పుడు ఏం చేస్తాం బిడ్డ? ఎక్కువగా ప్రార్థనలు చేస్తాం. మనం ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు మనకు ప్రార్థనల ద్వారా ఏమిస్తాడు? జవాబిస్తాడు. అలా మనకున్న బంధకాలు తీసివేస్తాడు. మనకు బై 1 get 1 ఆఫర్గా ఏమిస్తాడు అంటే ఆయన పరిశుద్ధాత్మని ఇస్తాడు. మొదటిగా మీకున్న బంధకాలను తొలగిస్తాడు. అది అప్పులైనా కానీ, మారని భర్త కానీ, ఒకప్పుడు నేను చాలా ఇబ్బందులు ఉండి మా ఆయన ఎంతగానో దేవుడు దూషించేవాడు యేసుప్రభుని. అలాంటిది నా జీవితంలో మా ఆయన యేసుప్రభుని నమ్ముకోవాలని ఎంతగానో ప్రార్థన చేసిన. అలా ప్రార్థన చేసి 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 ఏమైపోయింది? ఒక దినమున దేవుడు ఆత్మ నా మీదకి వచ్చింది. హల్లెలూయా. సో అదే వాక్యంలో ఉన్నదే నా పట్ల నెరవేరింది. సో ఈ వచనము, ఈ మాటలు విన్న మీ అందరి జీవితంలో కూడా దేవుడు ఈ మాటలని నెరవేరుస్తాడా? ఈ మాటలు పట్టుకొని మీరు గట్టిగా ప్రార్థన చేయండి. సో దేవుడు మీ కుటుంబంలో అనేక అద్భుతాలు చేస్తాడు. కుటుంబంలో వచ్చిన శోధనని బట్టి భయపడొద్దు. మన అది కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, మతోన్మాది భర్త ఉన్న, తాగుబోతు భర్త ఉన్న, వ్యభిచారి భర్త ఉన్న, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటన్నిటి నుంచి విడుదల కలగజేస్తుంది యేసు ప్రభు. ఆయనను బట్టి మనకు ధైర్యం కలగాలి. ఈ మాటలు విన్నప్పటికీ సో మీరందరూ కూడా దేవుడి నామంలో